Dare to dream big. At Sun, we make it reality. ఎన్బికే 111 గ్లిమ్స్ బాలయ్య బాబు లుక్ కోసం ప్రపంచం అంతా అలా వెయిట్ చేస్తుంది. ఆడియన్స్కి ఒక రకంగా పూనకాలు తెప్పించే ప్రోగ్రాం. కల్లోలానికి అధిపతి, అరాచకానికి రాజు. ఇది కొంచెం వైలెంట్గా ఉండేలాగా కనిపిస్తోంది. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. తమన్ ఇచ్చినటువంటి ఆర్ఆర్ టేకింగ్కి సెట్ అయింది. ఇది ఒక కొత్త శకానికి నాంది పలికే సినిమా కావచ్చు. ఇక్కడి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం మాత్రమే కాదు, ప్రామిసింగ్గా ఉంది. భరద్వాజ గారు, ఎన్బికే 111 గ్లిమ్స్ వచ్చింది. బాలయ్య బాబు లుక్ కోసం ప్రపంచం అంతా అలా వెయిట్ చేస్తుంది. ఎప్పుడు రివీల్ చేస్తారా అని చెప్పేసి. బర్త్డే సందర్భంగా రివీల్ చేస్తామని చెప్పారు. 2 బహుమతులు అన్నారు ముందు. 2 బహుమతుల్లో ఒకటి ఇప్పుడు చూసాం. ఇంకొక బహుమతి అన్నారు. దాని పరిస్థితి ఏంటో క్లారిటీ లేదు ఇంకా. సరే, దీని పరిస్థితి ఏంటి చెప్పండి. ఎలా అనిపిస్తుంది? లుక్ ఎలా ఉంది బాలబాబుది? అంటే ఒక యాక్షన్ దీనిలో రివీల్ చేశారు బాలకృష్ణని. అంటే మనం ఇంతకుముందు గోపీచంద్ మల్నేని బాలకృష్ణ గారితో చేసినటువంటి వీరసింహారెడ్డి చూసాం. దాని లుక్ రివీల్ చేయటమే ఆయన లుంగి కట్టుకొని ఒక పూర్తి మాసీ లుక్లో అలా నడుస్తూ ఉన్నది, కూర్చున్న ఫోటో ఒకటి, ఇలాంటివి రివీల్ చేసుకుంటూ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ టైటిల్కి అది అద్భుతంగా సెట్ అయింది. జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి కింగ్ ఆఫ్ చావోస్ అన్నాడు ఆయన చివరిలో. హ్యాపీ బర్త్డే టు కింగ్ ఆఫ్ చావోస్ అని చెప్పి మొత్తం అవి రివీల్ చేశారు. అంటే కల్లోలానికి అధిపతి అనేది అర్థం వస్తుంది. ఓకే, కల్లోలానికి అధిపతి, అరాచకానికి రాజు, ఇలాంటి సెన్స్ వచ్చే టైటిల్ ఒకటి ఇచ్చి అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేస్తున్నాం అనేది చెప్పడంలో సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది, అంటే ఆ టోటల్గా లుక్స్ కానివ్వండి, లేకపోతే గెటప్, ఇది మొత్తం విపరీతంగా వర్క్ చేసి డిజైన్ చేశారు అనేది అర్థమవుతోంది. అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. ఆ గ్లిమ్స్లో వాళ్ళు చూపించింది యాక్షన్ ఎపిసోడే కానీ ఆ బైక్ మీద ఆయన నడిచినటువంటి పద్ధతి, అలాగే చైన్స్ మూవ్ అయినటువంటి పద్ధతి. అవును, ఆ చైన్కి 1 కిలో రాళ్ళు కట్టారు. మనం కాటా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు కట్టారు. అవి ఏమిటి పర్పస్ అంటే అవతల గ్యాంగ్ ఉంది, ఒక గ్యాంగ్ ఉంది. గ్యాంగ్తో ఈయన సోలోగా యుద్ధం చేస్తున్నాడు. అది చాలా స్టైలిష్గా అలా నోట్లో ఒక సిగరెట్ పెట్టి నడిపేశాడు. ఆ నడిపిన ఇదంతా కూడా ఆయన అన్నట్టుగానే ఒక కల్లోలాన్ని కంట్రోల్లోకి తీసుకొని కంట్రోల్ చేసి బుద్ధి చెప్పేటువంటి క్యారెక్టర్గా ఇది ఉండబోతోంది అనేది అర్థమైంది. అయితే వాళ్ళు ఇంతకుముందే చెప్పారు ఇది మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగే కథ అని. వాళ్ళు ముందు ఒక హిస్టారికల్ సినిమా ఏదో అనుకున్నారు, అక్కడి నుంచి మార్చి మాఫియా బ్యాక్డ్రాప్లోకి వచ్చారు. కాబట్టి సినిమా టోటల్గా ట్రెండీగా ఉంటుంది. కొత్త తరహా బాలకృష్ణని చూపించబోతున్నారు ఈసారి. అంటే ఇప్పటివరకు బాలకృష్ణ గారి సినిమా అంటే 2-3 వేరియేషన్స్లో నడిచిన ఈ మధ్య కాలంలో భగవంత్ కేసరి ఒక వేరియేషన్లో వెళ్ళింది. బాబీ గారి సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టరు కొంచెం డైనమిక్గా ఉంటూనే ఒక సెంటిమెంటు ఆ పరిధిలో నడిచింది. ఇది కొంచెం వైలెంట్గా ఉండేలాగా కనిపిస్తోంది ఈ క్యారెక్టర్. ఇది టోటల్ వైలెంట్గా ఉంటూ దానిలో మధ్యలో ఇతర అంశాలు కూడా నడుపుతారు. అందుకని ఎమోషనల్ బాలకృష్ణని విత్ వైలెంట్ లుక్ చూడబోతున్నాం, అలా చూపించబోతున్నాం మేము అనే విషయాన్ని గ్లిమ్స్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్ మల్నేని. సో ఆడియన్స్కి ఒక రకంగా పూనకాలు తెప్పించే ప్రోగ్రాం. అంటే గెటప్ ఎలా ఉంటుంది అనే దాని మీద క్యూరియాసిటీ. అంతే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో గెటప్ సెట్ అయిందంటే 50% సినిమా పెద్ద హిట్ అన్న లెవెల్లో ఫిక్స్ అవుతారు అందరూ. ఆ గెటప్ని జనాలకి కనెక్ట్ చేయటం అనే విషయంలో ఈ గ్లిమ్స్ సక్సెస్ అయింది. ఇది ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి, అంటే ఎక్కడ వరకు లెక్క అంటే విగ్గు దగ్గర నుంచి
ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా వెళ్తుంది. ఆయన నడిచిన పద్ధతి, ఆయన బైక్ మీద కూర్చున్న పద్ధతి, ఆ తుపాకీని పేలుస్తున్న పద్ధతి, కెమెరా నడిచిన పద్ధతి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక అంచనాకు వస్తారు అభిమానులు. ఒక రకంగా వాళ్ళకి తమన్ ఇచ్చినటువంటి ఆర్ఆర్ అనాలి, ఆ బీజియం అందామా, అది అద్భుతంగా వర్కౌట్ అయింది. బాగా స్టైలిష్ ఉంది కదా, చాలా స్టైలిష్గా ఉంది. Look set అయింది. పద్ధతికి అంటే ఆ టేకింగ్కి సెట్ అయింది. టేకింగ్కి సెట్ అయింది. ఇది టోటల్గా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, ఒక క్లాసీ వైలెన్స్ ఉంటుంది, స్టైలిష్ వైలెన్స్ ఉంటుంది అనేది అయితే చెప్పాడు. ఓకే. సో బాలకృష్ణ ఇప్పటివరకు కనిపించిన పద్ధతికి కొంచెం భిన్నంగా కనిపిస్తాడు ఈ సినిమాలో. అఖండ తాండవం ఇవన్నీ చూసేసిన ఇంప్రెషన్లో ఉన్నాం ఇప్పుడు. ఆ ఇంప్రెషన్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త బాలకృష్ణను ఆవిష్కరిస్తున్నారు. ఇది ఒక కొత్త శకానికి నాంది పలికే సినిమా కావచ్చు. ఇక్కడ నుంచి ఈ సినిమా తర్వాత సినిమా చాలా హైప్ క్రియేట్ అయిపోయింది దానికి. అది అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి దాని మీద అంచనాలు మొదలైనాయి. కొరటాల శివతో దీనిపైన కూడా కాంబినేషన్ సినిమా. అవునవును, దీనిపైన కూడా 111 పైన కూడా రిపీట్గా అవుతుంది కాంబినేషన్ కాబట్టి. అవును, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలా ఉండబోతోంది అని. రెండోది వేరియేషన్ ఎలా వెళ్తున్నాడు డైరెక్టర్ అనేది ప్రధానమైన ప్రశ్న. అందులో అవును, డైలాగులు కూడా సాయిమాధవ్ బుర్రా అన్నారు. అవును, వాళ్ళ కాంబినేషన్కి ఒక హిస్టరీ ఉంది, పవర్ఫుల్గా రాస్తాడు ఆయన. బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా డెడికేటివ్గా పని చేస్తాడు అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ని మాత్రమే కాదు, బాలకృష్ణ గారి సినిమా నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూనే కొత్త సలహాగా వెళ్ళబోతోంది సినిమా. పవర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టరు, వైలెంట్గా ఉంటుంది. ఇన్ ది సేమ్ టైం మిగిలిన ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, కానీ అది ప్రధానం కాదు. గోపీచంద్ గారు ఏం కుక్ చేస్తున్నారు ఏంటి అనేది ఏం లేదు, అవుట్ అండ్ అవుట్ మాఫియా స్టోరీ. ఈ మధ్య ట్రెండ్లో పెడుతున్నటువంటి సినిమాలు మనం చూస్తే అది దురంధర్ కావచ్చు, వీటన్నిటిలోనూ ఈ స్టైలిష్ యాక్షన్కే ఎక్కువ అప్రిసియేషన్ దక్కింది థియేటర్లో. అందుకని ఈ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్లో నందమూరి బాలకృష్ణ గారు ఎలా కనబడతాడు అనేది చూపించబోతున్నారు ఈ సినిమాలు. ఆ విషయాన్ని ఆ గ్లిమ్స్లో ప్రస్ఫుటంగా చెప్పాడు ఆయన. చెప్పాడు, సినిమా టోన్ ఎలా ఉంటుంది కూడా పరిచయం చేశాడు. కాంతారా కెమెరామెన్ కదా. అవును, కాంతారా చాప్టర్ 1కి పనిచేశాడు తను. అతన్ని ఈ సినిమాకి తీసుకోవటం వెనకాల కూడా ఆ టోన్ మారాలి అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు వీళ్ళు. ఆ లైటింగ్ ఇదంతా కూడా చాలా ఆర్గానిక్గా ఉంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం మాత్రమే కాదు, ప్రామిసింగ్గా ఉంది గ్లిమ్స్ అనేది. ఈ ప్రామిసింగ్ మూడ్లోనే జనాల్ని మూవ్ ఆన్ చేసేస్తాయి. వాళ్ళు దాదాపు ఎర్లీగానే వచ్చేస్తారు. దసరాకి అంటున్నారు కదా, చూద్దాం, అది షూట్ అయితే జరుగుతుంది. దసరాకి అనే మాట మాట్లాడారు మొదట. చూడాలంటే సంక్రాంతికి ఆ సినిమా పెడదామని వీళ్ళ ప్లాన్. కొరటాల శివ గారి సినిమా. అందుకని వేగంగా కంప్లీట్ చేసి, ఎలాగూ దీంతో ఒక హైప్ క్రియేట్ అయింది కాబట్టి నెమ్మదిగా ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసినట్టుగా చూస్తే దసరాకి ఒక విపరీతమైన యాక్షన్తో ఒక పవర్ఫుల్ బాలకృష్ణని, దసరాకి కావలసినటువంటి విజయదశమి అనే దానికి ఆ మూడ్ సెట్ అయ్యే సినిమాగా అయితే కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. మీ అభిప్రాయం చెప్పారు. ప్రేక్షకులు, ఫ్యాన్స్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్తే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. తెలుగు వన్